నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాట్సాప్ ద్వారా 300 ప్రభుత్వ సేవలు. మిత్ర యాప్ గేమ్ చేంజర్ గా మారిందన్న మంత్రి లోకేష్. పాలన చేత కాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. సునీత విలియమ్స్ కు ప్రధాని మోదీ లేఖ. ఇండియాకు రావాలంటూ ఆహ్వానం. బెట్టింగ్ ప్రమోషన్లపై పోలీసుల కొరడా. 11 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కొరడా జులిపించారు పోలీసులు. 11 మంది యూట్యూబర్లపై హైదరాబాద్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న రీతు చౌదరి, టేస్టీ తేజ, విష్ణుప్రియ, హర్ష సాయి, యాంకర్ శ్యామల, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ పై కేసు నమోదు చేశారు. ఇలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటున్న యూట్యూబర్లు అజయ్, సుధీర్ రాజు, కిరణ్ గౌడ్ పై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కొరడా జులిపించారు పోలీసులు. 11 మంది యూట్యూబర్లపై హైదరాబాద్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న రీతు చౌదరి, టేస్టీ తేజ, విష్ణుప్రియ, హర్ష సాయి, యాంకర్ శ్యామల, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ పై కేసు నమోదు చేశారు. ఇలాగే బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటున్న యూట్యూబర్లు అజయ్, సుధీర్ రాజు, కిరణ్ గౌడ్ పై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కొరడా జులిపించారు పోలీసులు. 11 మంది యూట్యూబర్లపై హైదరాబాద్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న రీతు చౌదరి, టేస్టీ తేజ, విష్ణుప్రియ, హర్ష సాయి, యాంకర్ శ్యామల, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ పై కేసు నమోదు చేశారు. అలాగే బెట్టింగ్స్ యాప్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటున్న యూట్యూబర్లు అజయ్, సుధీర్ రాజు, కిరణ్ గౌడ్ పై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై కొరడా జులిపించారు పోలీసులు. 11 మంది యూట్యూబర్లపై హైదరాబాద్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న రీతు చౌదరి, టేస్టీ తేజ, విష్ణుప్రియ, హర్ష సాయి, యాంకర్ శ్యామల, పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ పై కేసు నమోదు చేశారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటున్న యూట్యూబర్లు అజయ్, సుధీర్ రాజు, కిరణ్ గౌడ్ పై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై కొరడా జుల్పించారు పోలీసులు. 11 మంది యూట్యూబర్లపై హైదరాబాద్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న రీతు చౌదరి, టేస్టీ తేజ, విష్ణుప్రియ, హర్ష సాయి, యాంకర్ శ్యామల, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ పై కేసు నమోదు చేశారు. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటున్న యూట్యూబర్లు అజయ్, సుధీర్ రాజు, కిరణ్ గౌడ్ పై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఈ లేఖను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సునీత విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు రావాలని మొత్తం ప్రపంచం ఎదురు చూస్తుందని, ఆమె కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న మన హృదయాలకు దగ్గరగా ఉంటారని మోదీ పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారని అన్నారు. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఈ లేఖను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సునీత విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు రావాలని మొత్తం ప్రపంచం ఎదురు చూస్తుందని, ఆమె కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న మన హృదయాలకు దగ్గరగా ఉంటారని మోదీ పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారని అన్నారు. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఈ లేఖను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సునీత విలియమ్స్ సురక్షితంగా భూమి మీదకు రావాలని మొత్తం ప్రపంచం ఎదురు చూస్తోందని, ఆమె కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న మన హృదయాలకు దగ్గరగా ఉంటారని మోదీ పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారని అన్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ శాసనసభలో వాట్సాప్ గవర్నెన్స్ పై చర్చలు జరిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకువచ్చిన వాట్సాప్ ఈ గవర్నెన్స్ విధానంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు.
వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా 200 రకాల పౌర సేవలు అందించగలుగుతున్నామని, సర్టిఫికెట్లు జారీ ఎంతో సులభంగా మారిందని తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి 300 పౌర సేవలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. ఏపీ శాసనసభలో వాట్సాప్ గవర్నెన్స్ పై చర్చలు జరిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన వాట్సాప్ ఈ గవర్నెన్స్ విధానంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. వాట్సాప్ ఈ గవర్నెన్స్ ద్వారా 200 రకాల పౌర సేవలు అందించగలుగుతున్నామని, సర్టిఫికెట్లు జారీ ఎంతో సులభంగా మారిందని తెలిపారు. మార్చి నెలాఖరు నాటికి 300 పౌర సేవలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. కొత్త ఏం కాదు. మళ్ళీ కొత్త యాప్ తయారు చేసి యాప్ డౌన్లోడ్ చేసే బదులు ముందర వాట్సాప్ పైన ఇమ్మీడియట్ గా ఆన్ బోర్డ్ అవుతే బాగుంటుందని ఆనాడు మేము అనుకున్నాం అధ్యక్ష. దాంట్లో భాగంగా మనమిత్ర పేరుతో, పెద్ద ప్రభుత్వాన్ని పేరు కాకుండా మనమిత్ర పేరుతో గవర్నెన్స్ ఏదైతే ఉందో అది నేరుగా వాళ్ళ ఫింగర్ టిప్స్ పైన తీసుకొచ్చే లక్ష్యం ఈ కార్యక్రమానికి ఆనాడు శ్రీకారం చుట్టాం అధ్యక్ష. మీరు ఈరోజు చూసి అసలు మనమిత్ర అంటే ఏంటి, ఒక మాటలో చెప్పాలంటే సిటిజన్ సర్వీసెస్ కి ఒక గేమ్ చేంజర్ గా ఈ కార్యక్రమం మారింది అధ్యక్ష. ఇప్పటికీ 200 సర్వీసెస్ నేరుగా ప్రజలకి ఈ మనమిత్ర ద్వారా అందిస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను చూశాను అధ్యక్ష, ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది నేను తెలుసుకున్నప్పుడు ఎవరో సభ్యులు ఒకరు ప్రస్తావించారు. ఎస్టోనియాలో ఈ గవర్నెన్స్ అనేది చాలా ముందు తీసుకెళ్లారు. అక్కడ ల్యాండ్ రికార్డ్ బ్లాక్ చైన్ పైన ఉన్నాయి. ఆ వివరాలు కూడా నేను మాట్లాడతాను. అంతేకాకుండా మీరు చూస్తే సింగపూర్ కూడా స్మార్ట్ నేషన్ ఇనిషియేటివ్ కింద ఏఐ పవర్డ్ కార్యక్రమాలు చేశారు. ఇంకా యుఏఈ లాంటి దేశాలు వాట్సాప్ పైన కంప్లీట్ గా డిపెండ్ అయ్యి వాట్సాప్ బేస్డ్ గా డెలివరీ సర్వీసెస్ కూడా అందజేస్తాం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే మన కూటమి ప్రభుత్వం గవర్నెన్స్ లో సంస్కరణలు తీసుకొచ్చేదానికి ఇదొక కీలకమైన పాత్ర వాట్సాప్ ఉంటుందని మేము బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఏదైతే సింపుల్ ఒక డ్రాప్ డౌన్ మెనూగా ప్రారంభమైందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వాయిస్ ఎనేబుల్ చేసి ఏఐ తో పవర్ చేసి సర్వీసెస్ అందజేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీడ్ ఇంకా మేము అందుకోలేకపోతున్నాం, బట్ గౌరవ సభ్యులు అప్రిషియేట్ చేస్తారు మేము చేసిన కార్యక్రమాలు అధ్యక్ష. మీరు చూస్తే ప్రిపరేటరీ మీటింగ్ మొదటిసారి మెటాతో సెప్టెంబర్ 19, 2024 లో పెట్టుకున్నాం. ఎంఓయూ అక్టోబర్ 22, 2024 లో ఢిల్లీలో మన ఎంఓయూ ఎంటర్ చేస్తాం జరిగింది అధ్యక్ష. జనవరి 30, 2025కి 150 సర్వీసెస్ ఏదైతే రెవెన్యూ సర్టిఫికెట్స్ కానివ్వండి, ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్స్ కానివ్వండి, అదేవిధంగా గ్రీవెన్స్ ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు స్టేటస్ ఏంటో తెలిసినానికి రోల్ అవుట్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఈ నెలాఖరు కల దాదాపు 300 సర్వీసెస్ ఈ వాట్సాప్ పైన మన ప్రభుత్వం తీసుకొస్తుంది. ఏఐ డ్రివెన్ ఒక చాట్ బాట్ కూడా తీసుకొచ్చి ఆ ప్రభుత్వానికి మెరుగైన సదుపాయాలు కల్పించే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. మనందరూ తెలిసిన విషయమే దేశం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మండిపడ్డారు. కలేల్కర్ కమిటీ నివేదికను పక్కన పడేసిందే కాంగ్రెస్. మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ బీసీ మండల్ కమిషన్ నివేదికను ఇందిరాగాంధీ 10 ఏళ్ల పాటు అమలు చేయలేదు అని ఆరోపించారు. 4,300 కోట్లతో 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సర్వే చేయించింది. కానీ ఆ నివేదికను ఇప్పటి వరకు బయట పెట్టలేదు అని అన్నారు. సింపుల్గా ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేసి ఆల్మోస్ట్ మళ్ళా 30 ఏళ్ల వరకు అధ్యక్ష బీసీల గురించి ఈ దేశంలో చర్చ రాలేదు అధ్యక్ష. ఆ కమిటీ కాలేల్కర్ కమిటీని పక్కన పడేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్ అధ్యక్ష. ఆ తర్వాత రెండో కమిషన్ వచ్చింది అధ్యక్ష. అది జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు వచ్చిన తర్వాత వేసినారు అధ్యక్ష. కాంగ్రెస్ వాళ్ళు వేయలేదు. అది బీపీ మండల్ అధ్యక్ష. అయితే బీపీ మండల్ కమిషన్ అధ్యక్ష టాపికే బీసీల రిజర్వేషన్ అధ్యక్ష. టాపికే బీసీల రిజర్వేషన్. అయితే బీపీ మండల్ కమిషన్ వేసినారు అధ్యక్ష. వేసిన తర్వాత ఏం జరిగింది, ఆ రిపోర్ట్ వచ్చింది. ఇందిరాగాంధీ గారు 10 సంవత్సరాలు
ఆ రిపోర్టు భద్రంగా బీరువాలో పెట్టిండ్రు కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు అధ్యక్ష. ఆ తర్వాత విపి సింగ్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విపి సింగ్ గారు 1990లో 1990లో వారు ఇంప్లిమెంట్ చేసిరు తప్పితే అప్పటి వరకు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఏం చేయలేదు అధ్యక్ష. 1990లో విపి సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ రాజీవ్ గాంధీ గారు నిలబడి గంటన్నరసేపు బీసీలకు వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈ దేశం ఇచ్చిన ఉందధ్యక్ష, పార్లమెంట్ రికార్డ్స్ ఉన్నాయి, నేను చెప్తా కదా. ఈ దేశం విచ్ఛిన్నమైతుంది బీసీలకు ఇట్లా రిజర్వేషన్లు ఇస్తే బీపీ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 1993లో ఈ పోరాటాల ఫలితంగా బీపీ మండల్ కమిషన్ కోసం హింస చెలరేగింది దేశవ్యాప్తంగా. అదంతా జరిగిపోయిన తర్వాత 27% జాబ్స్లలో రిజర్వేషన్ వచ్చింది అధ్యక్ష. కానీ 2006 వరకు కూడా అధ్యక్ష మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే 2008 వరకు కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. అంటే ఎయిమ్స్ కావచ్చు అధ్యక్ష, ఐఐటీలు కావచ్చు, ఎన్ఐటీలు కావచ్చు, వీటికి వేట్లో కూడా 2008 దాకా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళీ 2011లో సోనియా దేశ ప్రజల సహకారంతో మహాకుంభమేళా విజయవంతమైందని ప్రధాని మోదీ అన్నారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కుంభమేళాను విజయవంతం చేసిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కుంభమేళాతో దేశ ప్రజలను ఐక్యం చేసిందని చెప్పారు. అలాగే భారత శక్తిని ప్రపంచమంతా చూపించామని మోదీ స్పష్టం చేశారు. मैं इस सदन के माध्यम से कोटि कोटि देशवासियों को नमन करता हूं, जिनकी वजह से महाकुंभ का सफल आयोजन हुआ। महाकुंभ की सफलता में अनेक लोगों का योगदान है। मैं सरकार के, समाज के सभी कर्मयोगियों का अभिनंदन करता हूं। मैं देश भर के श्रद्धालुओं को, यूपी की जनता, विशेष तौर पर प्रयागराज की जनता का धन्यवाद करता हूं। अध्यक्ष जी, हम सब जानते हैं गंगा जी को धरती पर लाने के लिए एक भगीरथ प्रयास लगा था। वैसा ही महाप्रयास इस महाकुंभ के भव्य आयोजन में भी हमने देखा है। मैंने लाल किले से सबका प्रयास के महत्व पर जोर दिया था। पूरे विश्व ने महाकुंभ के रूप में भारत के विराट स्वरूप के दर्शन किए। మూసీ ప్రక్షాళనపై తెలంగాణ శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు కీలక విషయాలు వెల్లడించారు. మూసీ ప్రక్షాళన జరగకుండా ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. ఆయన ఈ విషయంలో ప్రభుత్వం వెనకడుగేయదని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళనకు అన్ని పార్టీలు సహకరించాలని, డిపిఆర్ రూపకల్పనలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నామని తెలిపారు. మూసీ ప్రక్షాళన పేరిట బీఆర్ఎస్ పార్టీ హడావుడి చేసింది, కానీ చేసిందేం లేదని అన్నారు. చిన్న చిన్న తప్పులను భూతద్దంలో చూపించడం సరికాదు, ప్రతి దానిని రాజకీయం చేయదని స్పష్టం చేశారు. కూడా ఈ ప్రాజెక్టు చేపట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు మేము మొన్న మరి సోదరులు అడుగుతా ఉన్నారు, మొన్న మూసీ నది సంబంధించిన ప్రక్షాళన విషయంలో మొదలుపెట్టిన తరుణంలో కొంతమందికి ఇబ్బంది జరిగింది అని మా దృష్టికి రాగానే వారి దగ్గరకు వెళ్ళి ప్రజాస్వామికంగా వారితో కూర్చొని మా అధికారులందరూ కూడా ఒక్కసారి కాదు సార్, 4-5 మార్లు వారితో సంప్రదించి
ఆ ప్రాంతంలో ఉంటున్న వారితో సంప్రదించి వారికి కావాల్సిన అవసరాలు ఏంటి, వారికి పక్కా ఇల్లు కావాలని కోరారు అధ్యక్ష. 2 బెడ్రూమ్ హౌస్ సంబంధించి వారిని రిలోకేట్ చేయటం జరిగింది, చాలామందిని రిలోకేట్ చేయటం జరిగింది, మినిమం ఎక్స్పెన్సెస్ ఇచ్చి. అదేవిధంగా వారికి ఉపాధి కోల్పోతాము దగ్గరలో లేకుండే అంటే ఆ ఉపాధి గురించి కూడా బస్సులు ఏర్పాటు చేసుకొని వారు ఎక్కడైతే పని చేస్తూ ఉన్నారో వారికి బస్సులు ఏర్పాటు చేయడంతో పాటు వారికి కావాల్సింది స్వయం ఉపాధి పథకాలకు సంబంధించిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ను కూడా ఇచ్చుకుంటూ రేపు కాబోయే కాలంలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అధ్యక్ష, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశం. మూసీ నది ప్రక్షాళన అంటే కేవలం ఈ విషయంలో కాదు, ఇట్ హ్యాస్ టు డిరైవ్ రిజల్ట్స్ ఇన్ బ్రింగింగ్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అధ్యక్ష. దాంతోపాటు ఈ రివర్ బెడ్లో ఉన్న వారందరికీ కూడా ఇప్పుడు సోదరులు అడిగినట్టు 309 మంది ఫ్యామిలీస్కి 2 బెడ్రూమ్ల ఇల్లు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. షిఫ్టింగ్ అలవెన్స్ కూడా 25,000 రూపాయలు వారికి అందించడం జరిగింది. మేము ఇప్పుడు బఫర్ ఏరియాలో ఉన్న వారికి ఆర్ఆర్ యాక్ట్ కింద మరి ఏ విధంగానైతే 2013లో ప్రకారం దృష్టిలో పెట్టుకొని కూడా చేయటం జరుగుతుంది. అక్కడ ఉన్న మా మహిళా సోదరులకు స్వయం మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలకు 2 లక్షల రూపాయల వరకు వారికి ఫైనాన్స్ చేయటం జరిగింది. ఇందులో 1,40,000 ప్రభుత్వ పరంగా మొట్టమొదటిసారి 1,40,000 రూపాయలు పూర్తి స్థాయిలో సబ్సిడీ గ్రాంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన క్రమబద్ధీకరణ చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా రాష్ట్రంలోనే నాణ్యమైన విద్యను అందించేలా సంస్థలను తీసుకురావాలని ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాల క్యాంపస్లు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటయ్యేలా చర్యలు చేపడతామన్నారు. బిట్స్ పిలానికి అమరావతిలో 70 ఎకరాలను కేటాయించినట్లు ఆయన తెలిపారు. విశాఖలో ఏఐ క్రీడా వర్సిటీలు స్థాపిస్తామన్నారు. గౌరవ సభ్యులు కుంటాల రామకృష్ణ గారు, బుచ్చ చౌదరి గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు బిల్ కన్నా ఎక్కువ వేరే విషయాలు మనం డిస్కస్ చేస్తాం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా రేస్ చేశారు అధ్యక్ష. మొదటిది ఫారిన్ యూనివర్సిటీస్, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఫారిన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. వాళ్ళ చేత ఇక్కడ క్యాంపస్లు పెడితే బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకంగా మీరు ఏమైనా చేస్తున్నారా, యాక్ట్లో ఏమైనా సవరణలు తీసుకొస్తున్నారా అని అడుగుతాం జరిగింది అధ్యక్ష. 2016లో ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ చట్టం తీసుకొస్తాం జరిగింది. గత ప్రభుత్వం దీనికి 5 సవరణలు చేసింది అధ్యక్ష. ఆ సవరణలు నిన్న నేను ఒక ప్రశ్నకి ప్రిపేర్ అయ్యే సమయానికి నేను చదివితే అధ్యక్ష, మనం చేసిన చట్టాలు యూజీసీ గైడ్ లైన్స్కి విరుద్ధంగా ఉంది. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు గ్రీన్ఫీల్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే టాప్ 100 గ్లోబల్ యూనివర్సిటీస్తో జాయింట్ డిగ్రీ ఉండాలి అని చెప్తాం జరిగింది. కానీ యూజీసీ ఏమంటుందంటే జాయింట్ డిగ్రీ ఇవ్వాలంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ఆ యూనివర్సిటీ ఆపరేషన్లో ఉండాలి, ఇన్ని ఇయర్స్ అయి ఉండాలి అని చెప్తుంది. అంటే వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ యూజీసీ. సో నేను మొన్న కూడా కౌన్సిల్లో చెప్పాను, ఆ చట్టాన్ని మనం సవరణ చేయాలి, కానీ కొంచెం డీటెయిల్డ్గా చేద్దాం. అంటే హడావుడిగా చేస్తే మనకు పొరపాట్లు చేస్తాం, కొంచెం డీటెయిల్డ్గా చేసి ఆ చట్టాలని సవరిస్తాం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పెద్దలన్నట్టు పెద్ద ఎత్తున యూనివర్సిటీస్ మనం ప్రోత్సహించాలి. అంటే మేమందరం ముద్దుగా తాతయ్య అంటాం. సో బుచ్చయ్య తాతయ్య చెప్పింది ఏంటంటే చట్టాలు మేము సవరించాలి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఫారిన్ యూనివర్సిటీస్ మనం ఇక్కడ ప్రోత్సహించాలి. అంతేకాకుండా మన దేశంలోనే ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒక ఉదాహరణ బిట్స్. ఈరోజు అధ్యక్ష నిన్నే క్యాబినెట్ మీటింగ్లో బిట్స్ అమరావతిలో ఏర్పాటు చేసానికి 70 ఎకరాలు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది అధ్యక్ష. బిట్స్ ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. అంతేకాకుండా అధ్యక్ష సార్ కోరికలు పెంచుతున్నారు, ఆగండి సార్, పూర్తి చేస్తాను. బిట్స్ తీసుకొచ్చి అధ్యక్ష. రెండోది టాటా గ్రూపు, ఎల్ఎన్టీ, ఐఐటి మెడ్రాసు, ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ టోక్యోతో కలిసి డీప్ టెక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. అంటే నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఎంఎల్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఇది పర్సనల్గా గౌరవ ముఖ్యమంత్రి గారు లీడ్ చేస్తున్నారు. సాక నాదైనా తెలుసు కదా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, ఆయన పర్సనల్గా లీడ్ చేస్తున్నారు. ఇది ప్యాషన్ ప్రాజెక్ట్గా లీడ్ చేస్తున్నారు. ఇది నేను బలంగా నమ్మేది. మొత్తం ఎకో సిస్టమ్ని రెవల్యూషనైజ్ చేసి యూనివర్సిటీ అది కూడా తీసుకొస్తున్నాను అధ్యక్ష. నేను పర్సనల్గా తీసుకొని ఒక ఏఐ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చేయాలని అధ్యక్ష. ఇది ఇప్పుడు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్ను శాసనసభ స్పీకర్ అయ్యన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.